ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సో ఉదయకాలము సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుము. సో మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు. సో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్ముని ఏలురాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఒకవేళ దేవుని యొక్క మాట మనం విననప్పుడు సో దేవుని యొక్క ఆజ్ఞలను మనం భంగం చేస్తూ వచ్చినప్పుడు సో ఎలాగా దేవుని యొక్క కార్యాలు ఉంటాయి అని రాయబడుతూ వచ్చిందంటే యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉన్నట్లు మీకును విరోధముగా నుండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా సమూయేలుకు విరోధంగా వారు ఆలోచన చేసినట్లుగా రాజును నియమించమని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అసలు దేవుడు ఎవరో దేవుని యొక్క కార్యాలు ఎలాంటివో సమూయేలు ఇశ్రాయేలు ప్రజల ముందు బయలుపరిచినట్లుగా మన వాక్యంలో చదవగలం. సో ఇక్కడ దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడనే సాదృశ్యానికి ముందుగా మనం వాక్యంలో చదివితే సో సమూయేలు ఏది ప్రార్థించినా కూడా అక్కడ దేవుడు నెరవేర్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం. సో మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతూ వచ్చినప్పుడు 18వ వచనంలో సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడి. సో వాళ్ళు ఏదైతే అడుగుతూ వచ్చారో అంటే దేవునికి విరోధంగా వాళ్ళు ఆలోచించిన ఆ తీరును బట్టి దేవునికి విరోధంగా వాళ్ళు రాజును నియమింపమని అడిగిన ఆ విషయాన్ని బట్టి సమూయేలు బాధపడుతూ వచ్చాడు. సో దేవుడు ఎవరో దేవుని కార్యాలు ఎలాంటివో కూడా ఆ ప్రజల ముందు బయలుపరిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి అంటే దేవుడు చేసేటువంటి కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి అని అంటే దేవుని మనం అనుసరించాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయన మాట మనం వింటూ వచ్చినప్పుడు ఆయన సేవిస్తూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం భంగం చేయక ఉన్నప్పుడు సో మన జీవితంలో దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాదు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చదివితే మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మన దేవుడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు అనమాట. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుని ద్వారా మనము గ్రహింపలేని గొప్ప కార్యములను పొందగలం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదివితే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయం యెహోవా గొప్ప కార్యములు చేసెను. సో మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. అంతేకాదు సో మనం దేవునికి మనం భయపడుతూ వచ్చినప్పుడు దేవుడు జరిగించేటువంటి మేలు కూడా గొప్ప కార్యాలే కాదు సమృద్ధి అనేటువంటి ఫలాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. దేవుని యొక్క వాక్యంలో చదివితే సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం. అంటే దేవుడు మనం అనుకున్న దానికంటే అధికమైన కార్యాలు అంటే మనం గ్రహించినంతకంటే గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితంలో అయినా జరిగించేటువంటి దేవుడు. ఉదయకాలం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదని సో దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పటికీ నా జీవితంలో ఎందుకు గొప్ప కార్యం జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో ఆలోచిస్తున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావేమో అధైర్యపడుతూ ఉన్నావేమో సో ఉన్న చోటనే కూర్చుండి దిగులు పడుతూ ఉన్నావేమో ఉదయకాలం దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సో మనం దేవుడు జరిగించేటువంటి కార్యాల కోసం మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి. సో అప్పుడు మన జీవితంలో తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. గ్రహింపులేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
అనుగ్రహిస్తాడు. అంతేకాదు యెహోవా గొప్ప కార్యములు చేసెను అని మనము అనేకులకు తెలియపరిచేటువంటి వారంగా ఉంటాం. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడవద్దు. నా జీవితంలో నేను సేవించేటువంటి దేవుడు ఎవరు? ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. సమూయేలు ప్రార్థన చేస్తూ వచ్చాడు ఇశ్రాయేల్ ప్రజల ముందు. సో దేవుడు ఎవరో వాళ్ళు చూస్తూ వచ్చారు, దేవుని యొక్క కార్యాలేవో వాళ్ళు చూస్తూ వచ్చారు. ఉదయకాలం మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనము గొప్ప కార్యాలు వీక్షించే వారంగా ఉంటాము. అంతేకాదు మనం అనుకున్న దానికంటే అధికమైన గొప్ప కార్యాలు మన దేవుడు జరిగించే దేవుడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేసేటువంటి దేవుడు. ఉదయకాలం అలాంటి సజీవుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. పరిస్థితులను బట్టి నువ్వు అధైర్యపడొద్దు, దేవుని వైపు చూడు. ఆ పరిస్థితుల్లోనే దేవుడిని గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఈ గొప్ప కార్యం కోసం నువ్వు కనిపెట్టుకొని ఉంటూ వచ్చినప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి అనేకులకు నిన్ను సాక్షార్థంగా చేయగలరు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం నీ జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. యెహోవా జరిగించి గొప్ప కార్యంను కనిపెట్టుడని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, వారి యొక్క కోరికలన్నింటినీ ప్రభువా మీరు సిద్ధింపచేసి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.